సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మల్లుపూడి సత్యనారాయణ గారు మాస రాశి ఫలితాలు చెబుతున్నారు. ముందుగా మనకి ఈ సింహరాశి వారికి ఎలా ఉందంటే గ్రహస్థితి కనుక మనం తీసుకుంటే మనకి వృషభంలో గురుడు, తర్వాత కన్యలో కేతువు, మీనంలో రాహు, కుంభంలో శని, ఇవన్నీ బాగున్నాయి. అలాగే మనకి కుజుడు ఆగస్టు 26 నుంచి మనకి మిథునంలో, బుధుడు ఆగస్టు 22 నుంచి కర్కాటకంలో, రవి ఆగస్టు 16 నుంచి సింహంలో, శుక్రుడు ఆగస్టు 25 నుంచి మనకి కన్యలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి సింహరాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క అష్టమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి వస్తాయి. ఇంట్లో మెంటల్ టెన్షన్స్, బయట మెంటల్ టెన్షన్స్. మరి ఏదైనా సరే మీరు జామీను నుంచి జాగ్రత్తగా కనుక మీరు అప్పులు ఇచ్చినట్లయితే వాటిలో ఇరుక్కుపోయి మీరు మరి జామీన్ అనేటటువంటి మీరు డబ్బులు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు జామీన్లు ఇవ్వకండి. ఇకపోతే మనకి ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఈ మహిళలు ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసం విపరీతంగా తాపత్రయపడుతున్నారు. ఆ తర్వాత మనకి ఈ వాళ్ళకి మంచి సీట్లు ఇప్పించాలని, మంచి కాలేజీల్లో ఇప్పించాలని, తర్వాత ఇటు ఉద్యోగం చేస్తూ ఇలా రకరకాలుగా పాపం ఎవరికి వాళ్ళకి మానసిక అశాంతి అనేటటువంటిది వచ్చింది. అటువంటి మానసిక అశాంతి వీళ్ళకి తొలగిపోయి వీళ్ళంతా కూడా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి మహిళలకి మనశ్శాంతి, ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్లు, ఆ తర్వాత మనకి కోరుకున్న చోట్లకి బదిలీలు, ప్రమోషన్స్, ఇవి అన్నీ కూడా జరుగుతాయి. లేకపోతే ఈ సింహ రాశి వాళ్ళు వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎకనామిక్ ఫ్రంట్లో ఎలా ఉంటుందంటే మనకి ప్రమోషన్స్తో పాటు జీతభత్యాలు ఇవ్వాలి కదా ఫస్ట్ మనకి. అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉండిపోతాయి. ఆ ప్రభుత్వ ఉద్యోగస్తులకి అసలే జీతాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. డిఏలు అరియర్స్ అన్నీ కూడా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఏ విధమైన బకాయిలు ఉంచుకోవాలి. పెన్షనర్స్కి కూడా మీకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ అన్నీ కూడా హణ పైసలతో సహా మీకు ఇచ్చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు. ఆ ప్రైవేట్ ఉద్యోగస్తులందరికీ కూడా మీకు ఎదుగుదల, మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తారు, మీ వర్క్ని, బోనస్లు ఇవన్నీ కూడా మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తారు పనులన్నీ అని చెప్పి. కాబట్టి మనము ఈ ఎంతసేపు కూడా శారీరక శ్రమ అనేటటువంటి ఈ నెలలో ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఉంటుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, నిద్రలేమి, ఇవి ఎక్కువగా ఈ రాశి వారికి ఈ నెలలో జరగడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ సింహరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్తగా ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటాయి. హోటళ్ళు, తర్వాత వైన్ షాపులు, రెస్టారెంట్లు, పబ్బులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా నడుస్తాయి. ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ తర్వాత ఈ యొక్క ఫోన్ రిపేర్లు, ఇవన్నీ కూడా మంచిగా నడవడం అన్నమాట. కాబట్టి ఈ వ్యాపారాలన్నీ మనం చేసుకోవాలంటే మనకి ఎలా ఉండాలా, ఓపిక కావాలా, సహనం కావాలా. ఈ నెలలో ఈ సహనము, ఓపిక అనేటటువంటిది మనకి మీ యొక్క గ్రహస్థితిగతులను బట్టి బాగుంటుంది. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి బాగుంటుంది. మరి బ్యాంకుల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ అనేటటువంటివి వస్తాయి. ఇక కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు. పాత వ్యక్తుల వల్ల మీరు లాస్ అయిపోయినటువంటి వాళ్ళు అనుభవాన్ని నేర్చుకొని ఇక వాళ్ళని దూరంగా పెట్టడం అనేటటువంటిది మంచి విషయం. ఇలాగా మీకు ఇంతకుముందు చేయాలనుకున్నటువంటి ప్రతి పని కూడా మేము చేయలేకపోతున్నామండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు
మీరు చేయగలుగుతారు. టీఏలు ఆర్ఎస్ అన్నీ కూడా చేస్తే రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క సింహరాశి వారికి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు 50 కిలోల విలువని ఆవు పేడ ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. ఆ తర్వాత ఈ యొక్క దుర్గాదేవికి మీరు హోమం ఇంట్లో చేయించుకోవాలి, చండీ హోమం అనేటటువంటిది. మరి దుర్గాదేవాలకి కూడా వెళ్ళండి, కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోండి. అలాగే మీకు ఉన్నటువంటి నవగ్రహాలు, మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణం చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. అదంతా కూడా శుభమస్తు.